స్పెషల్ నమస్కారాలు మీ అందరికి. ఎందుకంటే నేను ఎప్పుడు మర్చిపోను మహిళలు, స్త్రీ. ఎప్పుడు నేను బయటికి రాని 53 రోజులు మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎట్లా బయటకు వచ్చి మీరు పోరాడారో అది నా జీవితంలో కూడా నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం. మిమ్మల్ని చూసి ఆ స్ఫూర్తితో నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం నేను ముందుకి తీసుకెళ్లాను. ముందల నా స్పెషల్ ధన్యవాదాలు స్త్రీలకి, తర్వాత నా తెలుగుదేశం నా బిడ్డలు, తెలుగుదేశం బిడ్డలు, కార్యకర్తలు, వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎందుకంటే వాళ్ళు ప్రతి అడుగుకి వాళ్ళే నన్ను కాపాడారు, నన్ను ముందుకి తీసుకెళ్లారు. అది నాకు కార్యకర్తల మీద గాని, మహిళల మీద గాని, ప్రజల మీద గాని. అదే కాకుండా నా నిజం గెలవాలి అనే యాత్రలో నేను వెళ్ళేటప్పుడు ప్రజలు పడే అవస్థలు, ఎస్పెషల్లీ మన కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు. వాళ్ళ జీవితాల్లో చాలా మంది వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ కి, మన తెలుగుదేశం జెండాకి, మన తెలుగుదేశం పార్టీకి. వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోను. అందుకే నిజం గెలవాలి అనే ప్రోగ్రాం అయిపోయినా కూడా నేను ఇట్లా నుంచున్నానంటే మీరు పడే అవస్థలు చూసి నేను కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారి అమ్మగాని గాని నేను ఇక్కడ నుంచోట్లేదు. నేను మీలో ఒక స్త్రీగా ఇక్కడ నుంచుని నాకు నా కళ్ళారా చూశాను గనక మీరందరూ పడే బాధ. అందుకే నేను ఇవాళ ఇక్కడ నుంచుని ఎప్పుడు మాట్లాడలేని ఆ ధైర్యం కూడా మీ అందరి నుంచే వచ్చింది నాకు. మన పడే అవస్థలు చూసి మనం ఇంకా పడింది చాలు, మీ అందరూ లేచి మన స్వాతంత్రం కోసం మనం పోరాడాలి. మనం ఒక్కళ్ళు కింద భయపడతా బ్రతకూడదు. అదే నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరి నుంచి. అది సాధ్యం. దేంతో అమ్మ మనకి ఇది సాధ్యం? మన స్వాతంత్రం, మన స్వేచ్ఛ ఎట్లా సాధ్యం చెప్పాలి మీరు? ఎస్, మీ ఓటుతో మీరు మీ స్వాతంత్రం మీరు తీసుకురావాలి. ఈ రాక్షసుల ప్రభుత్వం నుంచి మీరు విడుదలయ్యి మీరు స్వేచ్ఛగా బ్రతకాలి అనే ఆలోచనతో మీరు ముందుకొచ్చి ప్రజల ప్రభుత్వం అది మీరు తీసుకురావాలని కోరుతున్నాను. మీరు మీ వెనకాల నుంచుని బటన్ నొక్కే నాయకుడు కాదు మీకు కావాల్సింది. మీకు ప్రజల కోసం ముందుకెళ్లే నాయకుడు మీరు ఎన్నుకోవాలని నేను కోరుతున్నాను. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీరు కళ్ళారా చూశారు ఆయన నాయకత్వం గురించి. ఎప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనే మీ అందరికి అండగా నుంచుని ఆయన ఎప్పుడు ప్రజల కోసం ఆయన ఎప్పుడు నిరంతరం రాత్రి పగలు ఆయన కష్టపడింది. తర్వాత తెలుగుదేశం పార్టీ గురించి వస్తే ఎంత పెద్ద నాయకులు ఉన్నా లేకపోయినా కూడా మన కార్యకర్తలు ఎప్పుడు మన పార్టీని వదిలి వెళ్ళలేదు. వాళ్ళకి మన ధన్యవాదాలు చెప్పుకోవాలి. అది మన తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఏ పార్టీకి లేదు, మనకుండే కార్యకర్తలు. అది తెలుగుదేశం అంటే. అందుకే మీరందరూ ఎట్లా కుటుంబానికి ఒక తండ్రి అవసరమో అట్లానే ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే ఒక నాయకుడు అవసరం. అట్లాంటి నాయకుడికి ఒక్కడే వల్ల కాదు, మనందరం చెయ్యి కలిపి అట్లాంటి నాయకుడిని మనం ముందుకి కదిలించాలి. అది మీ ఓటుతోనే అవుతుంది. అందుకే మీరందరూ గుర్తుంచుకుని సైకిల్ గుర్తుకి మీరు ఓటేయాలి. అట్లానే మన తెలుగుదేశం జెండాని
పైకి పుచ్చుకుని మనం ముందుకెళ్లి మే 13న మన ఓటు వేయాలి. ఎవ్వరికి మనం భయపడకూడదు. అది నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. సో నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ లోకేష్ గారికి, మరి మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై హింద్. మా అమ్మ చెప్పలే కుప్పమా మంగళగిరియా ఒప్పుకోండి చూడు కుప్పండి. ఓకే అమ్మా, ఈరోజు చాలా సంతోషంగా ఉంది అందరూ వచ్చినందుకు. మే 13 నాటిగా 4 రోజులు కూడా ఎన్నికలు. మీ 2 ఓట్లు అంటే ప్రతి వ్యక్తికి 2 ఓట్లు ఉంటాయి. మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి భారీ మెజార్టీతో అటు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఇటు మీ లోకేష్ ని గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. ఆగండి అన్న, మీరు ఆగండి 2 నిమిషాలు. చిన్న అందరూ కూర్చోండి. తల్లి ఒక్క నిమిషం. ముందల ఆడోళ్ళతో ఫోటో దిగుతానా? దిగాలంటే లైన్ లో రాండి, అందరితో దిగుతా. కెమెరామెన్ ఉన్నాడు, ఇదిగో కాశీ బాగా తీస్తాడు, మీతో ఫోటో దిగుతా, కార్డు ఇస్తాడు. దాని తర్వాత మగవాళ్ళతో దిగుతా. ఓకేనా? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం.